నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి సుగుణాకర్ రావు ఉన్నారు మనతో. ఇప్పటికే వాల్ రైటింగ్, పోస్టరింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు వీరి ధీమా ఏంటి మనం తెలుసుకుందాం. సో నమస్తే, చెప్పండి, ఎట్లా చూడొచ్చు భారతీయ జనతా పార్టీ టికెట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు అధిష్టానం దృష్టికి మీ మనసులోని మాట ఇప్పటికే చెప్పారా? ఈసారి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ అభ్యర్థిత్వం చెల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి నేను వారిని పర్సనల్గా కలిసి నా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. నేను ఈ పార్టీలో గత 10 ఏళ్ళు విద్యార్థి పరిషత్తులో, తర్వాత గత 33 సంవత్సరాలు బీజేపీలో అనేక బాధ్యతలో పనిచేశాను. కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి నా కృషి ఉందనేది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అలాగే గతంలో నేను పార్టీ అనుకూలత లేనప్పుడు, పార్టీ అంటే బీజేపీ అంటే జనంలో ఎక్కువగా తెలియని రోజులలో పార్టీకి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అలాగే ఒకసారి పొత్తులో ఇందుర్తిలో ఎవరూ లేరు, అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉంటే అంతకుముందు ఎవరైతే పోటీ చేశారో ఆయన పార్టీ మారడం మూలంగా తప్పనిసరి నన్ను అక్కడ పోయి పోటీ చేయమంటే పార్టీ ఆదేశానుసారం నేను పోయి పోటీ చేశాను. అది నాకు సంబంధించిన, నాకు ఏమాత్రం అక్కడ పరిచయాలు ఉన్న వ్యక్తి కాదు, నేను అక్కడ పనిచేసుకున్న వ్యక్తిని కాదు. అయినప్పటికీ పార్టీ ఆదేశానుసారం పనిచేశాను. ఇట్లా గతం నేను ఎప్పుడు కూడా పార్టీ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఒక సైనికులాగా పార్టీ కొరకు పనిచేస్తూ వస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి, నేను చాలా ఏళ్ళకెళ్ళి పార్టీ కొరకు పనిచేస్తున్నానే ఒక విజ్ఞాపన పత్రాన్ని మా నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా పార్టీ నా యొక్క సేవలను గుర్తిస్తుంది. నేను పార్టీ కొరకు చేసిన సేవలను కార్యకర్తలు కూడా చాలామంది నేను కావాలనుకున్నారు. ప్రజలలో కూడా విపరీతమైన, నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల కొరకు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ వస్తున్నారు. ఒకసారి సుగుణాకర్ రావు గారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఒక బలమైన నినాదం ఈరోజు కరీంనగర్ జిల్లాలో వినపడుతుంది. కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో సైతం పోస్టరింగ్, వాల్ రైటింగ్ అయిపోయిందా? 7 అసెంబ్లీలలో చాలా ప్లేసులలో కూడా మేము ప్రచారాన్ని ప్రారంభించాను. పోస్టరింగ్ కానీ, వాల్ రైటింగ్ కానీ, సమావేశాలు కానీ, కలుసుకోవడం కానీ, ఇది బీజేపీ పార్టీ పేరు మీద కాదు. నేను వ్యక్తిగతంగా వెళ్ళి నాకుండే పరిచయాల ద్వారా నా అభిమానులు వాళ్ళందరూ నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్ళి కలుస్తున్నాను. ఎక్కడ కూడా మేము పార్టీ బ్యానర్ కింద మీటింగ్లు పెట్టిన సంఘటన లేదు. ఎందుకంటే అది అటువంటి చేయకూడదు కూడా. మేము మా అభిమానులు కలిసినప్పుడు కలిసి మేము ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాను. ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది నేను క్షేత్రస్థాయిలో పరిశీలించదలిచి కూడా నేను కూడా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను చొప్పదండికి వెళ్ళాలా. అట్లా చాలామంది నాకు పరిచయస్తులు, నేను గతంలో ఉండే వాళ్ళు అందరూ కూడా నా అభిమానులు కానీ, నన్ను ఎంపీగా చూడాలనుకుంటే వాళ్ళు కానీ మీరు పోటీ చేస్తే బాగుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేపీ నడ్డా గారు జాతీయ స్థాయి అధ్యక్షుడిగా అయిన తర్వాత కావచ్చు, గతంలో సైతం భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో మీరు ఎందుకు హాజరు కావట్లేదు? నేను 2022 వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అంతకుముందు జిల్లా ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ళు, జిల్లా అధ్యక్షుడిగా 7 ఏళ్ళు, కిసాన్ మోర్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా 3 ఏళ్ళు, అలాగే జాతీయ కార్యదర్శిగా 1 సంవత్సరంన్నర, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు. ఈ విధంగా అన్ని బాధ్యతలో పనిచేసిన నేను చేసిన. అయితే గత 3 సంవత్సరాల నుంచి నేను ఎక్కువగా వివిధ ప్రజావేదికల ద్వారా పనిచేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే, నేను అఖిల భారత స్థాయిలో ఒక పార్టీ బాధ్యత తీసుకుంటే ఎక్కువగా బయట పర్యటించవలసి వస్తుంది, సమయం ఇవ్వలేకపోతున్నా. నేను ఒక బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతకు పూర్తిగా న్యాయం చేయాలనేది నా కాన్షియస్నెస్ ప్రకారం పనిచేస్తాను. నేను నా కరీంనగర్లో ప్రజల కొరకు పనిచేయాలా, నేను అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజాప్రతినిధి కావాలనే ఆలోచనతో గత 3 సంవత్సరాలుగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో, ఉదాహరణకు కొండగట్టులో జరుగుతున్న అక్కడ ఉండే భక్తులకు మౌలిక వసతులు కూడా లేవని ఉద్యమించాం. దాని అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకున్నాం, అందులో విజయవంతమైనాం.
అలాగే వేములవాడలో కేసీఆర్ గారు వాగ్దానం చేసి నిధులు ఇవ్వకపోతే దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసి ఒక ఇష్యూగా మార్చాము. అలాగే రైతాంగ సమస్యలను ఇష్యూ చేశాం. డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెద్ద ధర్నా చేసేసాం. అలాగే వివేకానంద జయంతి లాంటి కానీ క్రీడల పోటీలు కానీ ముఖ్యంగా రైతుల కొరకు కిసాన్ గ్రామీణ మేళా రైతులను వాళ్ళ యొక్క ఆదాయ పెంపుకు ఏ విధంగా చేయాలనేది ఒక జాగృతం చేసేందుకై కిసాన్ గ్రామీణ మేళను తీసుకొచ్చి అందులో నిష్ణాతులను తీసుకొచ్చి చాలా మేము చేసినాం. ఇది చాలా సంతృప్తినిచ్చింది ఈ 3 ఏళ్ళ నా పని. ఎందుకంటే డైరెక్ట్గా నా కార్యక్రమాల వల్ల ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, కొంత ఫలితం వస్తుంది. దీన్ని ఎక్కువగా ప్రజలలో నేను ఎక్కువగా చొచ్చుకపోయినా దీని ద్వారా. అంటే పార్టీ బ్యానర్ మీద కాకుండా వివిధ బ్యానర్స్ మీద నా సొంత కిసాన్ జాగరణ అనే సంస్థ ద్వారా రైతులది, వందే భారత్ పేరు మీద యువకులది, అలాగే కొండగట్టు దేవాలయ పరిరక్షణ సమితి అక్కడ భూ ఆక్రమణ జరుగుతుంటే మేము పోయి అడ్డుకున్నాం. అటువంటి కానీ లేకపోతే వేములవాడానికి హామీ ఇచ్చిన నిధులు కానీ వేములవాడ దేవాదాయ అభివృద్ధి కమిటీ అని ఒకటి వేసి దాని విషయంలో ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫారం మీద ప్రజల కొరకు పనిచేసిన దానివల్ల నాకు ఎక్కువగా ప్రజల ఆమోదం లభించింది, మద్దతు లభించింది. నేను ప్రజలకు ఎక్కువ చొచ్చుకోపోగలిగిన. నా లక్ష్యం ఈసారి ఎంపీ పోటీ చేయాలని అనుకున్నాను. నేను బాధ్యత గురించి ఎక్కడ ఎవరిని అడగలేను. నాకు పార్టీలో బాధ్యత ఇవ్వని నేను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ నాయకుడిని అడగల. వద్దనుకుని ప్రజల్లో పనిచేసిన. అది నేను దానివల్ల అందుబాటులో ఉండాలా, ప్రజలకు పనిచేయాలనే లక్ష్యంతో. ఉదాహరణకు మేము మా ఆఫీస్ ఒకటి తెరిచినాం. 24 చాలామంది వచ్చి పనిచేసుకుంటూ పోతుంటారు పేదలు. మా దగ్గర కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అనేక మందికి దరఖాస్తులు ఏం చెప్పాలా అందులో అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ విషయాలు మేము అనేక విషయాలు చెప్పి మా ద్వారా కానీ ఇతర మీ సేవలకు పోవడం. కరీంనగర్ ఎంపీ స్థానానికి భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు 5-6 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొన్న 28న అమిత్ షా ప్రోగ్రాం ఉండే పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో అది క్యాన్సిల్ అయింది. పోస్ట్పోన్ అవుతుందా మరి ఏంటి కానీ అది మాత్రం క్యాన్సిల్ అయింది. ఎట్లా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? సిట్టింగ్ ఎంపీలకి ఏమన్నా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అనౌన్స్ చేసిందా పార్టీ? భారతీయ జనతా పార్టీకి ఒక విశిష్టత ఉంది. పనిచేసే వారికి ఎప్పుడు కూడా పార్టీలో ప్రాముఖ్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది. నా వాదన ఏంటంటే నేను అనేక సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పనిచేస్తున్నా, ప్రజల్లో పనిచేస్తున్నా, నాకు గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నా. నాలాగానే మిగతా వాళ్ళు కూడా కోరుకుంటారు, తప్పులేదు. వాళ్ళు కోరుకునే హక్కు ఉంటుంది ప్రతి వారికి, వాళ్ళు అడిగే హక్కు కూడా ఉంటుంది. కానీ పార్టీ ఆఖరికి సిట్టింగా నాన్ సిట్టింగా కార్యకర్త కాదా, పాతవాడ కొత్తవాడ ఇవన్నీ కూడా కంటే ఎక్కువగా పార్టీకి బాగా అసెస్మెంట్ చేసి మా నాయకత్వం చాలా సమర్థవంతమైన నాయకత్వం. మా నాయకులు సరైన నిర్ణయం తీసుకుంటారు. మరి ప్రాపర్గా వాళ్ళే ఒక తుది నిర్ణయం తీసుకొని ఒక టికెట్ అనౌన్స్ చేసే ఒక ప్రక్రియ బీజేపీలో ఉంది. మాకు మా నాయకత్వం పైన పూర్తిగా విశ్వాసం ఉంది. తప్పకుండా నాలాంటి అవకాశం కల్పిస్తారు. అంటే జాతీయ స్థాయిలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో మీ అనాలిసిస్ ప్రకారం? ఈసారి భారతీయ జనతా పార్టీ 350 నుంచి 400 సీట్లు గెలుస్తుంది. ఒక రికార్డు స్థాయిలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కైవసం చేసుకోబోతుంది. తెలంగాణ విషయానికి చాలా పార్టీలు డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. మరి బీఆర్ఎస్ అనే పార్టీ పోటీలోనే ఉండదు ఎక్కడ కూడా నాకు తెలిసి. ఈరోజు బీఆర్ఎస్కు ఓటేయడం వల్ల ప్రయోజనం ఏందనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాదు, ఈ కేంద్రంలో దీన్ని ప్రభావితం చూపించే పార్టీ కాదు. గతంలో బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు ఆదరించిందంటే తెలంగాణ అనే నినాదం కారణంగా ఆదరించారు. ఈరోజు తెలంగాణనే మర్చిపోయిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రీయ సమితి కాస్త భారత రాష్ట్రీయ సమితిగా మారిపోయింది. వాళ్ళకు ఒక నినాదం లేదు, ఈరోజు వాళ్ళ ముందు ఒక లక్ష్యం లేదు, ఒక రాజకీయ పార్టీగా మిగిలిపోయింది. అందుకని ఈరోజు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందకపోవచ్చనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 17? ఈసారి మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కనీసం 10 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నాకు కూడా విశ్వాసం అనిపిస్తుంది. వాతావరణం కనుక చూస్తే, మద్దతు కనుక చూస్తే 10 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం తెలంగాణలో. అత్యధిక 17లో 10 భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది.
తప్పకుండా గెలవబోతుంది అనే విశ్వాసాన్ని పెంచున్నాం. ఎందుకంటే 2018 ఎమ్మెల్యే ఎన్నికలలో మాకు ఒకటే సీటు వచ్చింది. కానీ 2019 ఏప్రిల్ 4 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో మాకు 4 పార్లమెంట్ సీట్లు గెలిచాం. అంటే ప్రజలు, మన తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఓటేయాలనే విషయంలో వాళ్ళకు చాలా ఆలోచించి ఓటేసే సమర్థత ఉంది. అందుకని తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఈసారి 10 సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లోకసభ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అలాగే లెఫ్ట్ పార్టీలకు చెందిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలనుకున్నాం, దించాము. ఈ దఫా మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో గద్దె దించుదాం, ఖచ్చితంగా జరుగుతుంది మా రాహుల్ గాంధీ నాయకత్వంలో అని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు లెఫ్ట్ అన్నారు, లెఫ్ట్ పాపం నినాదాలుగానే మిగిలిపోతున్నాయి వాళ్ళకి. మనందరం చూస్తున్నాం, రోజు రోజుకు క్షీణించిపోతున్నది లెఫ్ట్ పార్టీలు. ఇంకా కొద్ది రోజులు పోతే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు, కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత. ఎవడు అక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఎత్తుకొచ్చారు. వాళ్ళు ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ అవుపడ్డది ప్రజలకు, అందుకని కాంగ్రెస్ కొట్టేశారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఎందుకు అవ్వలేదు ఇక్కడ తెలంగాణలో? అంటే భారతీయ జనతా పార్టీ కూడా మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అని పెట్టాము. కానీ మాకంటే మొదటి నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ బలమైన నాయకత్వం ఉంది బీజేపీ కంటే. మేము ఎదుగుతున్న పార్టీ, అది ఆల్రెడీ అధికారాన్ని ఉన్న పార్టీ. అందుకని ప్రజలు దాని పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు, అది ప్రధాన కారణం. కానీ నాకు ఒక విశ్వాసం అనిపిస్తుంది, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 10 గెలుద్దాం, నెక్స్ట్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గెలుపు కుర్రాలకే టికెట్ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి చాలా పార్టీలు సర్వేలు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటాం. భారతీయ జనతా పార్టీలో కూడా ఇట్లాంటి విధానాన్ని అవలంబిస్తుంది అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కంటే ఇంకొక అడుగు ముందుకేసి చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని టికెట్లు ఇస్తుంది. మా నాయకత్వం, మా గెలుపు కూడా ప్రధాన కారణం అదే. మేము చాలా రాష్ట్రాల్లో అధికారంలో అనేక సార్లు రావడానికి కారణం ఏంటంటే చాలా కింది స్థాయిలో కూడా చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు కరీంనగర్లో నాకు సమర్థత ఉన్నది, నన్ను ఎంపీగా చూడాలనుకుంటున్న కరీంనగర్ ప్రజలు, అందుకని నాకు టికెట్ కూడా వస్తుందనే విశ్వాసం నాకుంది. సో మొత్తానికి ఇది ఇక్కడ తాజా పరిస్థితి. తనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాను, జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లాలో, అలాగే జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి కిసాన్ మోర్చాలో పదవిని చేపట్టడం, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలతో మమేకమై ఉండడం, ఇవన్నీ పరిశీలిస్తే నేను ఖచ్చితంగా లోక్సభ టికెట్ ఆశిస్తున్నా, నాకు అవకాశం వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో వారి సర్వేలు, వారి అంచనాలు వారికి ఉంటాయి. ఏం జరగబోతుందో లెట్ us wait and see. ఇది తాజా అప్డేట్.